హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజెంట్ అయితే మనం బాయిన్ మండలంలోని లివిరి విలేజ్లోని 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన శ్రీ 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 రాధాకృష్ణ టెంపుల్ వద్ద అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క టెంపుల్ వద్ద 4వ తారీఖు నుండి గ్రాండ్గా లివిరి కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కలిసి గ్రాండ్గా ఈ యొక్క జాతరను అయితే నిర్వహిస్తున్నారు. ఇది 9 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది. చూడొచ్చు, అక్కడ అన్నప్రసాదానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే భక్తులు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అటు చూడొచ్చు, కోవిల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. లివిరి జాతర అనగానే మన చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళందరికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూలీలో ఉండే విధంగా ఈ యొక్క ఇనుప కంచె ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఆ రోజు వచ్చే భక్తులు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి కమిటీ వాళ్ళు అయితే చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాతర మన కమిటీ వాళ్ళందరికీ కూడా దగ్గరుండి చాలా గ్రాండ్గా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి చేస్తున్నారు. చూడొచ్చు, ఇనుప కంచె అయితేనేమి మొత్తం ప్రజలందరూ బాగోగులు చేసి చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మన కమిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క జాతర ఎలా చేయాలనుకుంటున్నారేటో వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్నో తారీఖు నుండి ఎన్నో తారీఖు వరకు? 3 నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు మన యాత్ర. ఈ సంవత్సరం ఏంటంటే గ్రహణము పౌర్ణమి రోజు గ్రహణం పడుతుంది కాబట్టి దైవ కార్యం అన్ని అవుతుంది, పూజనాది అన్ని అవుతుంది. అన్నప్రసాదం ఒకటి మంగళవారం ఎంత మంది వచ్చి 12 నుంచి 4 వరకు ఎంత మంది వచ్చినా సరే ప్రజల సేవలోన ఈ కమిటీ ఉన్నారు, లివిరి గోపినాథ స్వామి. సార్ చెప్పండి, ఇప్పుడు 9 రోజులు యాత్ర చేస్తారు, ఇందులో ఏమైనా కార్యక్రమాలు కూడా వినోదానికి సంబంధించి ఏమైనా ఉంటాయా? అన్ని ఉంటాయి సార్, అన్ని ఉంటాయి. 9 రోజులు ఉంటాయి. అన్ని భోజనాలు గిజనాలు ఎవరికి ఇబ్బందులు ఎటు ఉండవు. వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది లేకుండా చూపెట్టామన్నమాట. ఎంతమంది భక్తులు ఇస్తారు? ఎంతమంది రాని వేల కొద్ది జనాలు వస్తారు. ఒడిశా నుంచి ఎక్కువ వస్తారు మనకి. ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది? రేపు 4 కంచె అవుతుంది. రేపు కంచె ఇప్పుడు జాతర, రేపు గ్రహణం ఉంది. గ్రహణం కారణంగా రేపు అయితే అవ్వదు. 4వ తారీఖు నుండి అయితే ప్రారంభం 11 దాకా అవుతుంది. అయితే ఇది పర్లాకిమిడి రాజుగారి చేతుల మీద పర్లకింద అవుతుంది. మళ్ళా గ్రామ ప్రజలు పర్లాకింద మహారాజు వంశస్థులు వచ్చి వాళ్ళు ప్రారంభించిన తర్వాత మిగతా కార్యక్రమం అంతా జరగబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అనువంశ ధర్మకర్తలు ఈ దేవాలయాన్ని, వాళ్ళు పూర్వీకులే ఈ దేవాలయాన్ని తెచ్చి స్థాపించారు కాబట్టి వాళ్ళ చేతుల మీదే అవుతుంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇక్కడ హోలీ పండుగ రోజున స్వామివారికి ఏమో తిరువీధి ఉత్సవం జరుగుతుంది. హోలీ పండుగలో మా రాజుగారు వంశస్థులు వచ్చిన తర్వాత పూజ అయిన తర్వాత తిరువీధి స్వామివారి ఊరేగింపు జరగదండి. మగ ముందు రోజు కలిసి ఈవేళ రాత్రి కాలుస్తారన్న. రేపు గ్రహణం కారణంగా ఎటువంటి కార్యక్రమం జరగదు. ఉదయం 10 గంటల లోపే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ రాత్రి 7 గంటల తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేసి చక్కగా కార్యక్రమం నిర్వహిస్తే రెండో రోజు హోలీ జరుగుతుంది. 4వ తారీఖు నుండి జాతర ప్రారంభం అవుతుంది. హోలీ రోజున రాజువారి వంశస్థులు వచ్చి వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని పలక మీద ఊరేగి తిరువీధి జరుగుతుంది. తిరువీధి జరిగిన తర్వాత చక్ర స్నానాలు వంశధార నది ఒడ్డున చక్ర స్నానాలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారిని తీసుకుని గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత మిగతా కార్యక్రమాలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు. లివిరి గోపినాథ స్వామి రాధమ్మ తల్లి పాద దర్శనము హోలీ రోజు ఒకటి, రెండవది పుట్టినరోజు ఒకటి, మూడవది కార్తీక పౌర్ణమి రోజు అవుతుంది. ఓకే, విన్నారు కదా ఇక్కడ కమిటీ సభ్యులు అలాగే పెద్దలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు. పర్లాకిమిడి రాజుగారు అయితే వచ్చి ఈ యొక్క జాతరను ప్రారంభించిన తర్వాత ఈ యొక్క జాతర అంతా కూడా ఘనంగా నిర్వహిస్తారని చెప్తున్నారు. కమిటీ వాళ్ళు అయితే దగ్గరుండి మరి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా ఈ గుడికి కలర్స్ అయితేనే వేయడం అయితే ఏమి, అలాగే కంచి వేయడం, ప్రజలందరూ బాగోగులు తీస్తే ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా గ్రాండ్గా అయితే ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతరకు వచ్చి ఈ యొక్క జాతరను ప్రతి సంవత్సరం ఎలా విజయవంతం చేశారో అలా ఈ సంవత్సరం కూడా భారీగా ఈ యొక్క జాతర మీ అందరి చేతుల మీదుగా చేయాలని కమిటీ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతరను విజయవంతం చేయాలని కోరేసి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకేనా?